అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఇవాళటి మన కథ వచ్చేసి అతి సుందరమైన చేతులు. ఎవ్వరు స్కిప్ చేయకుండా శ్రద్ధగా వింటారు కదా. మరి స్టార్ట్ చేద్దామా ఈరోజు మన కథ. ఒక ఉద్యానవనంలో ముగ్గురు రాజకుమార్తెలు కూర్చొని ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది. ఆ ముగ్గురు తన చేతిలో మిగతా ఇద్దరికంటే చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకోసాగారు. అప్పుడే అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకొని అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి ధర్మం చేయండమ్మా అని అడిగింది. ఆ రాజకన్యలు తమ విలువైన దుస్తువులను సర్దుకొని ముఖాలను పక్కకు తిప్పేసుకున్నారు. అక్కడ నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న పూరీలు చేరింది. ఆ పూరింట్లో ఉన్న నిరుపేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టి మంచినీళ్ళు అందించింది. మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించింది. ఆ స్త్రీని ఆ అమ్మాయి అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాజకన్యలు చూస్తూ ఉండిపోయారు. పిచ్చికత్త రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజరూపం ధరించి తన తోటివారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న ఈ చేతులే అతి సుందరమైన చేతులు అని ముగ్గురితో చెప్పి కనుమరుగైపోయింది. మరి కథ నచ్చిందా ఫ్రెండ్స్? ఇందులో ఉన్న నీతేంటో తెలుసా? ఇతరులకు సహాయపడే మనసి, పేదవానికి దానం చేసే చేతులే గొప్పవి. కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని కథలు మీ సొంతం. బాయ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.